ఈరోజు మొదట తిరుమల శనివారం. వెంకటేశ్వర స్వామికి చాలా స్పెషల్ రోజు. ఈ రోజున మనం వెంకటేశ్వర స్వామిని భక్తిగా పూజిస్తే ఆయన తీసుకున్న 10 అవతారాలు మనకి ఆశీర్వాదాలు ఇస్తారనేది నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఆయన దశావతారాల కథలు విని ఆనందించుదాం. విష్ణువు ఎందుకు అవతారాలు తీసుకుంటాడు? విష్ణువుని వాగ్దానం. దేవుడు ఎందుకు వివిధ రకాల రూపాల్లో వస్తాడు? ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్. ఇక్కడ మన సంస్కృతి, విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి. పాతకాలంలో ప్రపంచం కొత్తగా ఏర్పడుతుంటే చెడు శక్తులు పెరిగి సృష్టి సమతుల్యాన్ని చెడగొట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు దేవతలు ప్రపంచాన్ని కాపాడి విష్ణువుని ప్రార్థించారు. ఎప్పుడైనా ధర్మం తగ్గి అధర్మం పెరిగితే విష్ణువు ఎన్నో రూపాల్లో అవతారం ఎత్తి ప్రపంచాన్ని కాపాడడానికి వస్తాడని నమ్మకం ఉంది. ఇది విష్ణువు ఇచ్చిన వాగ్దానం. ప్రతి యుగంలోనూ మంచివారిని రక్షించడానికి, చెడును నాశనం చేయడానికి ఆయన అవతరిస్తాడు. ఈ మాట నిజమని చూపడానికి విష్ణువు తన మొదటి అవతారాన్ని తీసుకున్నాడు. అదే మత్స్యావతారం, చేప రూపం. పాతకాలంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు నది ఒడ్డున యాగం చేస్తున్నాడు. అతను నీళ్లు చేతిలో తీసుకుని సూర్యునికి పూజ చేస్తున్నప్పుడు ఒక చిన్న చేప అతని చేతిలో పడింది. అతను దాన్ని తిరిగి నదిలో వదలబోతుండగా ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టింది. దయచేసి నన్ను ఇక్కడ వదిలేయొద్దు. పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. మీరు నన్ను కాపాడతారా? రాజుకి కనికరం కలిగింది. దాన్ని ఒక చిన్న పాత్రలో వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. తరువాత ఉదయం లేవగానే ఆ చేప ఆ చిన్న పాత్ర అంతా నిండిపోయేంత పెద్దదిగా పెరిగిపోయింది. దాన్ని చెరువులో వదిలినా, సరస్సులో వదిలినా అది వేగంగా పెరుగుతూనే ఉంది. ఆ క్షణంలో రాజుకు అర్థమైంది, ఇది సాధారణ చేప కాదు, ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని అవతారం అని. రాజు దాన్ని సముద్రంలో వదిలేశాడు. అప్పుడే ఆ చేప ఒక్కసారిగా భారీ రూపం తీసుకుని ప్రకాశంగా వెలిగింది. అది విష్ణువు అవతారం అని సత్యవ్రతుడు గుర్తించాడు. అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు, ఇంకొన్ని రోజుల్లో మహాప్రళయం వస్తుంది. నువ్వు ఒక పెద్ద పడవ కట్టు. విత్తనాలు, జంతువులు, సప్త ఋషులు అందరినీ అందులో ఎక్కించుకో. 7 రోజుల తరువాత ఆకాశం నల్ల మేఘాలతో కమ్ముకుని ఉరుములతో వాన కురిసి పెద్ద పెద్ద అలలు భూమిని ముంచెత్తాయి. రాజు దేవుడు చెప్పిన ఆ ప్రాచీన వస్తువుల్ని కూడా సేకరించి సప్త ఋషుల్ని వెంట తీసుకుని పడవలో ఎక్కాడు. మత్స్య రూపంలో వచ్చిన మహావిష్ణువు మార్గదర్శకత్వంలో పడవలో ప్రయాణం ప్రారంభించాడు. ఆ సమయంలో విష్ణువు మత్స్య అవతారం తీసుకుని బంగారు కొమ్ముతో ప్రత్యక్షమయ్యాడు. వాసుకి అనే నాగరాజు పడవను కట్టేసి మత్స్యుడి కొమ్ము పట్టుకుని లాగసాగాడు. ఆ సముద్రంలో విష్ణువు వేద జ్ఞానం నేర్పించాడు. ఆ తరువాత ప్రళయం ఆగి భూమి మళ్ళీ బయటకు వచ్చింది. కొద్ది కాలానికి సత్యవ్రతుడు కొత్త యుగానికి మొదటి మనిషి అయ్యాడు. తరువాత ఆయనని మనువుగా పిలువబడ్డాడు. ఈ శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం నుంచి మనమేం తెలుసుకోవాలంటే, నువ్వెంత చిన్నవాడివైనా కరుణతో సహాయం చేస్తే ఒక పెద్ద మార్పుకి కారణం కావచ్చు. శ్రీ మహావిష్ణువు తర్వాత అవతారమైన కూర్మావతారం గురించి తెలుసుకుందాం. మరొక యుగంలో దేవతలు ఋషి దుర్వాసుని శాపంతో బలహీనపడ్డారు. వారికి తిరిగి శక్తి రావాలంటే
అమృతం కావాలి. అది క్షీరసాగరంలో దాగి ఉంది. విష్ణువు వారికి ఒక మార్గం చూపాడు. అసురులతో కలిసి సముద్ర మథనం చేయమని. దానికోసం మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకి నాగును తాడుగా వాడారు. అసురులు పాము తలను పట్టుకున్నారు. దేవతలు పాము తోకను పట్టుకున్నారు. వారు లాగుతూ ఉంటే మందర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో వచ్చి తన వెన్నుపైన మందర పర్వతాన్ని మోశాడు. మదనం జరుగుతుండగా మొదటగా హాలాహల అని విషం బయటకొచ్చింది. అది ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది. తరువాత వరుసగా కామధేను, లక్ష్మి, చంద్ర లాంటి దైవిక వస్తువులు వచ్చాయి. చివరికి అమృతం బయటపడింది. అమృతం కోసం దేవతలు, అసురులు పోరాడారు. అమృతం అసురుల చేతికి వెళ్ళకూడదని శ్రీ మహావిష్ణువు మాయావతి మోహిని రూపంలో వచ్చి అసురులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడు. దాంతో దేవతలు తమ శక్తిని తిరిగి పొందారు. ఈ కూర్మావతారం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, ఎంత చిన్న రూపమైనా దానికి గొప్ప ఉద్దేశం ఉంటుంది. లోకాన్ని రక్షించడానికి దేవుడు ఏ రూపంలోనైనా వస్తాడు. ఇంకా చాలా అద్భుతమైన దశావతారాల కథలు మీకోసం రెడీగా ఉన్నాయి. బియాండ్ ద ఎపిక్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.